హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షానా స్మార్ట్ క్రియేషన్స్. ఈరోజైతే ఒక మంచి వీడియోతో వచ్చాను. ఒక స్పెషల్ వీడియో అని చెప్పొచ్చు. నాకైతే చాలా స్పెషల్ అనమాట. ఒక స్వీట్ మెమొరీ నా లైఫ్లో అయితే. అదేంటి అనుకుంటున్నారా? మేము లాస్ట్ టైం మునార్ వెళ్ళాం కదా. సో ఆ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో మునార్ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను అనమాట. ఎప్పుడో మా పెళ్ళి టైంలో వెళ్ళాలనుకున్నాము. సో అప్పుడు కుదరలేదు, ఇప్పుడైతే కుదిరింది. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా, ఎందుకురా అంటారో అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళాకైతే తెలిసింది అంత బ్యూటిఫుల్గా ఉంటుంది కేరళ. మునార్ మేఘాల మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇది మనకి బెస్ట్ టైం విజిట్ చేయడానికి ఎప్పుడంటే సెప్టెంబర్ టు డిసెంబర్ అనమాట. ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఆగస్ట్ సెకండ్ వీక్లో అలా వెళ్ళామన్నమాట. సో అప్పుడు కొంచెం రైన్స్ అయితే ఉన్నాయి, బట్ చాలా బాగుంది వ్యూ అయితే ఆ టైంలో కూడా. మనకి కొచ్చి టు మునార్ వెళ్ళే రూట్లో మనకి ఫస్ట్ ఒక వాటర్ ఫాల్ అయితే కనపడుతుంది. ఈ వాటర్ ఫాల్ పేరు వచ్చేసి చియ్యపార వాటర్ ఫాల్స్ అంటారనమాట. ఇది కొంచెం దూరంలోనే ఉంటుందన్నమాట. అంటే మనకి వాటర్ ఎక్స్పీరియన్స్ చేసే ఇదైతే ఉండదు, అంటే కొంచెం మనకి గ్యాప్లో ఉంటుందన్నమాట. దగ్గరికి వెళ్ళడం అయితే అవ్వదు. సో అలా దూరంగా చూసి ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేయడమే అనమాట. దీనికి దగ్గరలో ఇంకో వాటర్ ఫాల్ కూడా ఉంటుంది, అది కూడా నేను నెక్స్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను మీకు. అదైతే ఇంకా డిస్టెన్స్ అనమాట, ఎక్కడో కొండల మధ్యలో అది పారుతూ ఉంటే మనం ఈ రోడ్ మీద నించొని చూడాలన్నమాట. సో వాటర్ ఫాల్స్ అయితే బాగానే ఉన్నాయి, ఫొటోస్ అవి తీసుకోవడానికి బాగానే ఉన్నాయి కానీ బట్ ఎక్స్పీరియన్స్ చేయలేమన్నమాట వెళ్ళి దగ్గరికి వెళ్ళి. సో ఇక్కడ వాటర్ మిలన్, మ్యాంగో ఇంకా పైనాపిల్ పీసెస్ అమ్ముతున్నారనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. సో కొద్దిసేపు అయితే ఆగి ఇలా చిల్ అయ్యామన్నమాట అవి కొనుక్కొని. ఇక్కడ కోతులు కూడా చూడండి చక్కగా ఉన్నాయి, మనకి అరకులు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి అన్నమాట. సో ఇది ఇంకో వాటర్ ఫాల్స్ చెప్పాను కదా, ఇదన్నమాట. ఇది చూడండి ఎంత డిస్టెన్స్లో ఉందో. సో మేమైతే ఆగలేదు దీని దగ్గర, జస్ట్ అలా స్లోగా డ్రైవర్ తీసుకెళ్తుంటే అలా చూసామన్నమాట. సో వెళ్ళే దారిలోనే మాకు ఎలిఫెంట్ పార్క్ కనపడింది. సో డ్రైవర్ అయితే అక్కడ ఆపారు, ఎలిఫెంట్ పార్క్ చూడండి చాలా బాగుంటుంది సార్ అని చెప్పేసి. సో అక్కడికి వచ్చాము. ఈ ఎలిఫెంట్ పార్క్ ముందు మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తారనమాట, అంటే ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అవన్నీ చెప్పేసి. ఇక్కడ మనం ఎలిఫెంట్కి ఫీడింగ్ చేయొచ్చు అండ్ ఎలిఫెంట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు. ఏది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అది చేయొచ్చు, లేదా రెండు కూడా చేయొచ్చు. బట్ మచ్ కాస్ట్లీ అనమాట, టూ మచ్ కాస్ట్లీ. సో మేమైతే ఫీడింగ్ ఎంచుకున్నాము. ఆ ఫీడింగ్కి కూడా పర్ పర్సన్ 1000 రూపీస్ తీసుకున్నారు. అంటే ఎలిఫెంట్ రైడ్కి కూడా వెళ్ళొచ్చు, బట్ మా హస్బెండ్ అయితే పాప కోసం రాను అనేసారు. నేను ఒక్కరిదాన్నే వెళ్ళాలి. సో మీకు తెలిసిందే కదా, నేనైతే కొంచెం భయపడతాను. సో వెళ్దాము అని మనసులో అనిపించినా కూడా భయంతో వెళ్ళలేకపోయాను అనమాట. సో ఇదిగోండి మేము కొనుక్కున్న ఐటమ్స్ ఎలిఫెంట్ కోసం. సో ఇప్పుడు మా చేతుల మీదుగా ఫీడింగ్ చేయిస్తారనమాట. మరి వెళ్ళి చూసేద్దాం పదండి. ఇదిగోండి ఎలిఫెంట్ మమ్మల్ని చూడగానే ఎలా నమస్కారం చేస్తుందో చూడండి, ముచ్చటగా ఉంది కదా చూడడానికి. సో వీటికి వాళ్ళు ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు కదా. సో ఇలా చేయాలి, ఎలా పెట్టాలి అది ఇది అని చెప్పేసి. సో అలాగే కదా, అప్పుడే కదా టూరిస్ట్స్ అట్రాక్ట్ అవ్వేది. సో చూడండి ఎలా నమస్కారం చేస్తుందో. నన్ను పట్టుకోమన్నారు, టచ్ చేయమని. సో నేను భయంగానే టచ్ చేస్తాను. సో దీనికి ఫీడింగ్ అయితే చేస్తున్నాము. అవి ఫ్రూట్స్ అదే వెజిటేబుల్స్ ఇచ్చారనమాట. సో అవి ముక్కలుగా కట్ చేశారు, అవి పెడుతున్నాము. అవి చక్క తినేస్తుంది అది కూడా, చాలా ఆకలి మీద ఉన్నట్టుంది పాపం. ఇంకా ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా మన్నే తీసుకొని ఇవ్వరనమాట, వాళ్ళే ఫోన్ తీసేసుకొని వాళ్ళే తీస్తారు. మన్నైతే తీసుకొని నో అంటారు. అదేం లాజిక్ నాకైతే అర్థం కాదు. సో ఇది చూడండి చక్కగా స్టాచ్యూలో నించొని తినేస్తుంది. సో మా హస్బెండ్ అనమాట. షాను అయితే పెట్టలేదు, దాని ముందే నాకన్నా భయం ఎక్కువ దానికి. ఇక్కడ ఏంటంటే అది నేను దాని పక్కన నించుంటుంటే అది కొంచెం నా సైడ్కి వచ్చేస్తుంది అనమాట, కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు తిట్టారనమాట. తిట్టిన వెంటనే చూడండి తొండం ఎలా పెట్టేసుకుందో అలిగేసి. ఓకే చూడండి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎలా థ్యాంక్ యూ చెప్తుందో, సో స్వీట్ కదా.
సో ఈ పార్క్లోనే మనకి చాలా స్పైస్ గార్డెన్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. స్పైస్ ప్లాంట్స్ అలాంటివి ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఈ ఎలిఫెంట్ పార్క్కి ఆనుకొని చిన్న రివర్ ఉందన్నమాట. సో ఒకవేళ రైడ్కి వెళ్ళినట్టయితే ఆ రివర్ పక్క నుండి ఎలిఫెంట్ మనని తీసుకువెళ్తుంది అనమాట. చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది కదా. బట్ నేనైతే మాత్రం భయపడ్డాను, అందుకే వెళ్ళలేదు. ఎంత చక్కగా ఉందో కదా వ్యూ, లిటరల్లీ చెప్తున్నాను. మన కళ్ళతో చూస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ మాటలు కూడా ఉండవు, అంత అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే. అది కూడా మున్నార్ కూడా చాలా మంచి సిటీ అనమాట. ఇంత కొండ ప్రాంతంలో ఇంత పెద్ద సిటీని వాళ్ళు డెవలప్ చేశారా అని అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మన సైడ్, మన అరకు సైడ్ అలాంటి సైడ్ అయితే చాలా ఎక్కువగా అన్నీ దొరకడం కూడా కష్టమవుతుంది. బట్ ఇక్కడైతే మాత్రం చాలా ఫుల్లీ డెవలప్. అసలు నేనైతే షాక్, అబ్బా ఇంత కొండల మధ్యలో ఇంత పెద్ద సిటీ ఉందా అని చెప్పేసి. అది కూడా అన్నీ దొరుకుతాయి, దేనికి కూడా లోటు ఉండదు. అండ్ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ నచ్చే వాళ్ళు జిప్ లైన్ కూడా వెళ్ళొచ్చు. అది కూడా చాలా బ్రాడ్ జిప్ లైన్ అనమాట, చాలా దూరం వరకు ఉంటుంది. బట్ మనలాంటి వాళ్ళకైతే సెట్ అవ్వదు. సో ఇంకా మేము అక్కడ నుండి స్పైస్ గార్డెన్కి వచ్చేసాము. సో స్పైస్ గార్డెన్కి మా హస్బెండ్ వెళ్ళారనమాట లోపలికి చూడడానికి గార్డెన్. నాకు అప్పుడే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్గా అనిపిస్తుంది, కొంచెం ఫీవరిష్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేను కార్లోనే ఉండిపోయాను. బట్ ఏంటంటే ఇక్కడ ఒక స్టోర్ ఉంటుంది. సో ఈ స్పైసెస్ అన్నీ లైక్ మనకి ఆయుర్వేదిక్గా ఉంటాయి కదా, ఆయుర్వేదిక్కి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో మేమైతే కొన్ని తీసుకున్నాము, పిల్లలకి బాగుంటుందని చెప్పేసి. బ్రహ్మి అదే అశ్వగంధ, బ్రహ్మి అలాంటివి గ్రాన్యూల్స్ అలాంటివి అనమాట, లైక్ ఇమ్యూనిటీ బూస్టింగ్కి వాటికి. సో పిల్లలకని చెప్పేసి తీసుకున్నాము. ఇవి కూడా చాలా కాస్ట్లీ. అండ్ ఈ ఒక్కొక్క డబ్బా మనకి 800 అలా పడింది. అండ్ మోకాలకి వాటికి ఆయిల్ కూడా దొరికిందనమాట అక్కడ. బట్ తీసుకోలేదన్నమాట, మా అత్తయ్యకి ఫోన్ చేస్తే వద్దనేసారు. సో వేరే దగ్గర వేరే ఆయిల్ తీసుకున్నాము. బట్ మనకి కేరళలో దొరికినవి న్యాచురల్గా ప్యూర్గా ఉంటాయి అంటారు, సో ఎక్కడ దొరకవు అంటారు. సో ఆ ఉద్దేశంతోనే తీసుకున్నాము. అండ్ కథక్కళి చూడాలనుకునే వాళ్ళు అక్కడ ఒక హాల్ ఉంటుందన్నమాట, అక్కడ డ్యాన్స్ అది వేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానికి కూడా వెళ్ళొచ్చు. మేమైతే వెళ్ళలేదు. సో మేమైతే రూమ్కి వచ్చేసాము. ఇదనమాట మా రూమ్. ఇదేంటంటే క్లౌడ్ క్యాస్టల్ అని చెప్పేసి ఒక రిసార్ట్ అనమాట. ఇది 4 స్టార్ రిసార్ట్. సో ట్రస్ట్ మీ, రిసార్ట్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా చాలా నచ్చేసింది. సో ఫస్ట్ డే అంతా ఇలాగే గడిచిపోయింది, దారిలోనే అన్నీ చూసేసాము అండ్ రూమ్కి వచ్చేసాము అనమాట. ఇంకా ఈవినింగ్ కావాలంటే ఎక్కడికైనా తీసుకువెళ్తాను అని చెప్పేసి చెప్పారు డ్రైవర్. బట్ ఇంకా నాకు కొంచెం ఫీవర్ వచ్చేసింది అనమాట, బాగా సివియర్గా వచ్చేసింది ఫీవర్, 102, 103 వచ్చేసింది. సో ఇంకా ఓపిక లేక రూమ్లోనే పడుకుంటామన్నమాట. అండ్ పాపకు కూడా కొంచెం లైట్గా ఫీవర్ అనిపించింది. సో ఇంకా బయటకు వెళ్ళలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ నాకు నైట్ బాగా ఎక్కువ ఫీవర్ అయిపోవడం వల్ల హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మిడ్నైట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో ఆవిడ ఇంజెక్షన్ ఇచ్చారు, మళ్ళీ సెట్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రెడీ అయిపోయాను అనమాట. సో ఇది మున్నార్లో సెకండ్ డే అనమాట, ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. రిసార్ట్ దగ్గర నుండి తీసాము, అదిరిపోయింది కదా, చాలా బాగుంది కదా. ఆ కొండల మధ్యలో ఆ మబ్బులు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా, సో మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు కదా, సో అదనమాట. ఫుడ్ అయితే మరి అంత ఏమీ నాకు అనిపించలేదు. నాకైతే ఆంధ్ర ఫుడ్ నచ్చుతుంది, ఎక్కడికి వెళ్ళినా కూడా నచ్చదు నాకు, అదేంటో తెలీదు. సౌత్ ఇండియన్ ఫుడ్ అయినా కూడా కేరళ స్టైల్ కదా, నాకు కొంచెం ఎక్కువ స్పైసీగా ఉండాలన్నమాట ఎందులోనైనా. సో అంత అయితే నాకు నచ్చలేదు, అది ఫీవరిష్ వల్ల నాకు అలా అనిపించిందో ఏంటో తెలీదు. ఎంత ఉన్నా కూడా సరే మనకి నచ్చకపోతే ఏమీ తినాలనిపించదు, అదేంటో కదా. సో ఇదిగోండి మీకోసం అన్ని వెరైటీస్ తీసి చూపిస్తున్నాను.
ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత సరదాగా ఇలా పూల్ సైడ్ వచ్చామన్నమాట వెళ్ళే ముందు, అంటే అవుటింగ్కి వెళ్ళే ముందు ఒకసారి పూల్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి. సో ఇంకా సైట్ సీయింగ్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. కొంచెం ఎర్లీగానే బయలుదేరాము, సమ్ 8కి అలా బయలుదేరినట్టున్నాము. అంటే ఆ టైంలో అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి, బట్ ఆ టైంలో కూడా ఇంకా ఫుల్ మంచుగానే ఉందన్నమాట. కొన్ని స్పాట్స్లో అయితే వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనిపించింది కొన్ని స్పాట్స్లోని. ఫస్ట్ అయితే జీప్ సఫారీకి వెళ్దాం అనేసి అనుకున్నాము, బట్ అప్పుడే సడన్గా వర్షం కురిసింది. సో ఫుల్గా మంచు పట్టేసింది అనమాట. సో ఆ టైంలో కొంచెం రిస్క్ అని చెప్పేసి అన్నారు. బట్ జీప్ సఫారీకి సమ్ 3500 ఎంతో చెప్పారు. రిటర్న్లో వెళ్దాము అని అనుకున్నాము, బట్ టైం సెట్ అవ్వలేదు ఆ రోజు. సో మేము స్టార్ట్ అయినప్పుడు వర్షం కురుస్తుంది అండ్ వచ్చేటప్పుడు కూడా వర్షం కురుస్తుంది అనమాట. అంటే మున్నార్లో క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు చలి వస్తుందో, ఎప్పుడు ఎండగా వస్తుందో అర్థం అవ్వదు. సో అన్నిటికీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి. అది కూడా మేము ఆగస్ట్లో వెళ్ళాం కదా, సో కొంచెం మాన్సూన్ సీజన్ కాబట్టి కొంచెం లైట్గా వర్షం కురుస్తూనే ఉంది మేము అన్ని రోజులను. మేమేంటంటే ఇది కొత్త ఏరియా కదా, మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా కేరళ, సో అంతగా మాకు తెలియదు అని చెప్పేసి మేము ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనమాట. అంటే అకామిడేషన్ ప్లస్ ట్రావెలింగ్ అంటే కేరళలో మాత్రమే ట్రావెల్కి అనమాట. అంటే ఫ్లైట్స్ ఇవన్నీ కూడా వీటిలో కాదు, మన పర్సనల్ అది. సో జస్ట్ అకామిడేషన్ అండ్ కేరళలో లోకల్గా ట్రావెలింగ్కి మాకు 32,000 ఛార్జ్ చేశారనమాట. ఏంటంటే మేము 3Cs టూర్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాము. బట్ డ్రైవర్ అయితే మంచి ఆయన దొరికారు, చక్కగా సపోర్ట్ చేశారు. సో మా ఫస్ట్ విజిట్ వచ్చేసి టీ మ్యూజియం అనమాట. మున్నార్ మొత్తం అంతా కూడా టీ ప్లాంటేషనే కదా, సో టీ మ్యూజియంకి అయితే రావాల్సిందే కదా. సో పదండి చూసేద్దాం. సో టీ మ్యూజియం కూడా మనం టికెట్ అయితే తీసుకోవాలి. అడల్ట్కి అయితే 100 రూపీస్ అనమాట, చైల్డ్కి అయితే 40 రూపీస్. సో దీనికి కూడా పర్టికులర్గా టైం ఉంటుంది, ఒక బ్యాచ్ని ఒక టైంలో పంపిస్తారు. సో మేమైతే టికెట్ తీసుకొని వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా నేను లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అని చెప్పేసి వీడియో అయితే తీయలేదు, జస్ట్ అక్కడక్కడ ఇలా క్లిప్స్ తీసాను అనమాట. ఫ్యాక్టరీ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి బయట మనకి ఇక్కడ టీ టేస్ట్ చేయడానికి వీళ్ళు అమ్ముతారనమాట. సో మేము కూడా మసాలా టీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో టీ అయితే పెద్ద అయితే ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు, బట్ ఓకే. అండ్ కేరళ మున్నార్ వచ్చిన తర్వాత టీ ప్యాకెట్స్ కొనుక్కోకుండా వెళ్ళకూడదు కదా, సో మేము కూడా టీ కొనుక్కున్నాం అనమాట. అందులోని నాకు టీ అంటే చాలా ఇష్టం అండ్ మా బ్రదర్కి కూడా టీ అంటే చాలా ఇష్టం అనమాట. సో టీ కొనుక్కున్నాము. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఆఫర్స్లో వెళ్తాయి అన్నమాట. సో కాంబో ఆఫర్స్లో అమ్మేస్తారు, ఫాస్ట్గా స్టాక్ అవుట్ అవుతాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి T3 ఆయిల్స్ అండ్ మసాజ్ ఆయిల్స్ అలాంటివి కూడా దొరుకుతాయి. అండ్ మేము ఏంటంటే T3 ఆయిల్ తీసుకున్నాము. అండ్ మసాజ్ ఆయిల్ మా అత్తగారికి నీ ప్రాబ్లం కదా, సో ఆవిడకి కూడా ఆయిల్ తీసుకున్నాం అనమాట. అండ్ టీ ప్యాకెట్స్ తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము.
అండ్ నెక్స్ట్ వచ్చేసి రోజ్ గార్డెన్కి వచ్చామన్నమాట. రోజ్ గార్డెన్ దగ్గర ఇక్కడ బయట మా పాప చిన్న షాపింగ్ అయితే చేసింది. మేము క్యాప్స్ అవి కొనుక్కున్నాము, అది అంబ్రెలా కొనుక్కున్నాం అనమాట. ఏంటంటే అప్పుడు కొంచెం వర్షం కురుస్తుందని చెప్పేసి కొనుక్కున్నాం, బట్ అవి కొనుక్కున్న తర్వాత ఎండ కాయడం స్టార్ట్ అయిపోయిందనమాట. సో ఇదనమాట రోజ్ గార్డెన్ ఎంట్రన్స్. ఇది చూడండి చాలా బాగుంది కదా. నాకు రోజ్ గార్డెన్ అనగానే ఊటీ రోజ్ గార్డెన్ గుర్తొచ్చిందనమాట. బట్ దానికి దీనికి కంపారిజన్ చేస్తే మాత్రం నాకు ఇదే బాగా నచ్చింది. చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్గా ఉంది. అంటే కొండకి స్లోప్గా ఉంటుంది కదా కొండ, దానికి స్టెప్ బై స్టెప్ అలా డౌన్ వెళ్తుంటే ఎలా ఉంటుందో ఆ టైప్లో వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. చాలా అందంగా ఉంది, ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. మనం ఎప్పుడు చూడలేని వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఫొటోస్కి అయితే మాత్రం అదిరిపోతుంది. చూసారా, కొండకి స్లోప్గా ఉంటుంది కదా, ఆ పాయింట్ని తీసుకొని వీళ్ళు అరేంజ్ చేశారనమాట. స్టెప్ బై స్టెప్ చాలా అందంగా ఉంటుంది కదా అలా చూడడానికి. అంటే ఒక లెవెల్లోనే అలా పెడితే ఆ లుక్ రాదు కదా, అలా స్టెప్ బై స్టెప్ ఉండడం వల్ల ఇంకా బాగా లుక్ వచ్చింది. దాంతో దీని చుట్టూ ఉండే కొండ ప్రాంతం, ఆ సీనరీ అంతా కూడా ఇంకా ప్లస్ అయిందనమాట. అంత అందంగా ఉంటుంది. అంటే మీకు నేను ఇలా చూపిస్తుంటే తెలియట్లేదు కదా, అంటే మీరు మీ కళ్ళతో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చాలా బాగా ఫీల్ అవుతారు. చాలా లుక్ బాగుంటుందన్నమాట. ఏదో సినిమాటిక్గా ఉంటుందన్నమాట. అంటే సినిమాల్లో చూసినట్టుగా మనకు అనిపిస్తుంది, అంత అందంగా ఉంటుంది. ఈ పాయింట్ వచ్చేసి ఈ ఎంటైర్ రోజ్ గార్డెన్కి హైలైట్ పాయింట్ అనమాట. ఇది ఫోటోషూట్ పాయింట్. అంటే ఇక్కడ నించొని మనం ఫోటో తీసుకున్నట్టయితే టోటల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు ఫోటోలో పడుతుంది. మొత్తం గ్రీనరీతో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మట్టుపట్టి డ్యామ్కి వెళ్తున్నాం. మున్నార్లో మట్టుపట్టి డ్యామ్ అంటే చాలా ఫేమస్ అనమాట. సో ఇదే అనమాట, ఈ బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్నాము. మట్టుపట్టి డ్యామ్కి మధ్యలో నుండి బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్నాం అనమాట. ఇది మనకి బోటింగ్కి చాలా ఫేమస్ అనమాట ఈ డ్యామ్. అంటే ఈ డ్యామ్ చాలా లాంగ్ వరకు ఉంటుంది, చాలా లెంత్ ఉంటుంది, చాలా దూరం వరకు ఉంటుంది. సో దాన్ని వీళ్ళు చాలా తెలివిగా యూటిలైజ్ చేసుకున్నారు. బోటింగ్కి అండ్ ఫోటో పాయింట్కి బాగా యూజ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి ఎకో పాయింట్ అనమాట. మట్టుపట్టి డ్యామ్కి మనకి ఇది దగ్గరలోనే ఉంటుంది. ఆ డ్యామ్ వాటరే ఇదంతా కూడా. సో ఈ ఎకో పాయింట్లో ఏంటంటే ఎవరైతే అరుస్తారో వాళ్ళ ఎకో వాళ్ళకి రివర్స్లో వినపడుతుంది అనమాట. చాలా బాగుంది. ఇదైతే వ్యూ పరంగా కూడా అదిరిపోయింది. అసలు చాలా ఫిల్మ్స్ ఇక్కడ షూటింగ్ జరిగిందంట. సో మేము ఉన్నప్పుడే చాలామంది అయితే అరుస్తున్నారనమాట. వాళ్ళకి రివర్స్లోనే కొంచెం వాళ్ళ సౌండ్ డిలేగా వినపడుతుంది. సో మేము కూడా ట్రై చేసాము, చాలా బాగా అనిపించింది. ఇది కూడా చాలా ఫేమస్ ఎకో పాయింట్ అనేది మున్నార్కి. ఇక్కడికి మున్నార్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎకో పాయింట్ విజిట్ చేయకుండా మాత్రం అస్సలు వెనక్కి వెళ్ళరు. ఏంటంటే ఈ చుట్టూ ఉన్న కొండలకి
చెట్లు కూడా యాడ్ అవుతాయి. ఆ లుక్కే ఇంకా అదిరిపోతుంది కదా. అండ్ వాటితో పాటు ఇక్కడ ఉన్న పారుతున్న వాటర్ కూడా మనకి గ్రీన్ కలర్లోనే ఉంటుందన్నమాట. అదే దీనికి చాలా ఎడిషన్ అనమాట. చాలా బాగుంటుంది చూడడానికి, ఫుల్ గ్రీనరీగా అనిపిస్తుంది. సో ఈ మట్టుపట్టి ఎకో పాయింట్ దగ్గరలోనే ఈ జోన్ ఒక జోన్ అనమాట మనకి బోటింగ్కి. ఇంకో జోన్ కూడా ఉంది ఫేమస్ అది. సో మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ చేద్దామని చెప్పేసి బోటింగ్. సో నెక్స్ట్ వచ్చేసి బోటింగ్ సెంటర్కి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలి, పర్ పర్సన్ ఎంట్రీ టికెట్ అనమాట ఇది. పర్ పర్సన్కి 40 రూపీస్. సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా గేమ్స్ ఉంటాయి అన్నమాట. మనకి అవుట్డోర్ గేమ్స్ చాలా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే అవి ఆడొచ్చు. అండ్ బోటింగ్కి కొంచెం డౌన్కి వెళ్ళాలి, బోటింగ్ అది ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బోటింగ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మనకి లోపల కూడా రెస్టారెంట్ అది ఉంటుందన్నమాట. చిల్ అవ్వడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వాటికి బాగానే ఉంటుంది. సో అలా డౌన్కి వెళ్ళిన తర్వాత బోటింగ్కి టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. స్పెషల్గా అక్కడికి వెళ్ళే తీసుకోవాలి. సో డెక్ బోట్స్ అవి ఉంటాయి, ఇంకా మామూలు బోట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది ఏది తీసుకోవాలని చెప్పేసి. మేమైతే 5 సీటర్ బోట్ తీసుకున్నాం అనమాట. సో ఇక్కడికి వచ్చి ఎక్కాలి. చూసారా వ్యూ ఎంత బాగుందో కదా. ఇలాంటి వ్యూలో బోటింగ్ అంటే చాలా బాగుంటుంది కదా ఎక్స్పీరియన్స్. సో చూద్దాం. ఇదనమాట 5 సీటర్ బోట్ ఇలా ఉంటుందన్నమాట. బట్ ఇది మాదైతే కాదు, అంటే మేము సెలెక్ట్ చేసుకున్నది కాదు, మాది ఇంకా నెక్స్ట్ వస్తుంది. సో ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి డెక్ బోట్లో వెళ్తే బాగుంటుంది కదా. అంటే బట్ ఓపెన్గా ఉంటేనే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయడం బాగుంటుంది క్లోజ్డ్ కంట. బట్ ఎక్కువ మంది ఉన్నప్పుడు అదొక సరదా కదా. సో ఇంకా అయిపోయింది, పొట్ట అయితే ఖాళీ అయిపోయింది. ఎంజాయ్మెంట్ టైం అయితే అయిపోయింది. సో ఇంకా ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది, అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ ఏంటంటే కొంచెం కూల్ వెదర్గా ఉంది, అది కూడా కొంచెం నోరు ఏదోలా ఉందని చెప్పేసి మ్యాగీ తిందామన్నాను. సో మ్యాగీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఆ రెస్టారెంట్ దగ్గర వ్యూ ఇది చూడండి ఎంత బాగుందో కదా. చూసారా మార్నింగ్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇప్పుడు కొంచెం సన్ రావడం వల్ల మనకు అన్నీ కొంచెం క్లియర్గా కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా టీ ఎస్టేట్సే. ఇవేంటంటే ఎవ్వరు కూడా ఎంట్రీ అవ్వడానికి వీల్లేదనమాట. టాటా వాళ్ళు స్ట్రిక్ట్లీ చెప్పారంట అసలు ఎవరిని టూరిస్ట్ని అలౌ చేయకండి అని చెప్పేసి. సో ఎక్కడ కూడా వెళ్ళి టీ ఎస్టేట్స్లో వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి అయితే మనకి అంత స్కోప్ అయితే లేదు. ఈ ఫోటో పాయింట్ దగ్గర హార్స్ రైడ్ కూడా ఉంది. వెళ్దాం అంటే మా ఆయన ఏమో చెప్పుకోలేదనమాట. పర్వాలేదు, ఏం పర్లేదు, పద అనేసి. దానికి పెద్దగా అలాంటి ఇంట్రెస్ట్ ఉండవు అనమాట. నాకేంటంటే ఏదో ఎక్స్పీరియన్స్ చేసేయాలి, ఆ ఫీలింగ్ తెలుసుకోవాలి అనే ఆతృత అనమాట మనది. ఇక్కడ స్వెటర్ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చలి ప్రాంతం కాబట్టి స్వెటర్స్ అయితే ఖచ్చితంగా అమ్ముతారు కదా. సో
ఏదో గుర్తుగా మా పేరెంట్స్కి తీసుకువెళ్ళినట్టు ఉంటుందని చెప్పేసి వాళ్ళ కోసం స్వెటర్స్ కొన్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్స్ షాప్ అనమాట. ఇది దేనికి వచ్చామంటే పిల్లలకి కేరళ లంగా జాకెట్లు ఉంటాయేమో అని చెప్పేసి వచ్చామన్నమాట. సో చూసారా ఇక్కడ ఎలా నేస్తున్నారో. సో ఇక్కడ రకరకాలు ఉన్నాయన్నమాట. లెనిన్ షర్ట్స్, హ్యాండ్లూమ్ షర్ట్స్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్, కేరళ శారీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మేమైతే పాప వాళ్ళకి లంగా జాకెట్లు చూపించమన్నాము. సో మాకైతే ఇది నచ్చింది. సో ఇద్దరికి ఒకేలాంటివి తీసుకున్నాం అనమాట. 1300 పడింది ఈచ్ ప్రైస్. అండ్ సెకండ్ డే వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ కూడా చాక్లెట్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్. ఇదిగోండి చూడండి ఈ మెషిన్ ఎలా మనకి చాక్లెట్స్ని మౌల్స్లోకి పంపిస్తుందో చూద్దాము. వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. మ్యాంగో ఫ్లేవర్, పైనాపిల్ ఫ్లేవర్, చాక్లెట్ ఫ్లేవర్, ఏవేవో వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలోనే మనకి షో పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కొనుక్కోవడానికి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వుడెన్ షో పీసెసే. మేమైతే కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం అన్నమాట. సో ఇంకా థర్డ్ డే అనమాట. థర్డ్ డే ఏంటంటే మేము హోటల్ చెక్అవుట్ చేసేసేయాలి. సో మాకు ఈరోజు కూడా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము చెక్అవుట్ చేసేద్దాం అనేసి రెడీ అయిపోయామన్నమాట. సో ఇక్కడ నుండి మేము ఏంటంటే ఆలపి వెళ్తున్నాం అనమాట. సో ఆలపి అంతా కూడా నేను వేరే వీడియో అయితే స్పెషల్గా చేస్తాను మీకోసం. అదైతే చాలా బాగుంటుంది, మీరు కూడా చూస్తారు కదా ఎంత బాగుంటుందో. సో నా నెక్స్ట్ వీడియోలో అది వస్తుంది. సో ఖచ్చితంగా స్టే ట్యూన్, మిస్ అవ్వకండి. సో లాస్ట్ డే ఏమన్నారంటే డ్రైవర్, మీకు టీ ఎస్టేట్లో ఎక్కడ మీకు ఫోటో తీసుకోవడం అవ్వలేదు కదా సార్, సో నేను ఒక స్పాట్ తీసుకువెళ్తాను, అక్కడైతే కొంచెం సీక్రెట్గా తీసుకోవడం అవుతుంది అని చెప్పేసి అన్నారు. అక్కడ ఫోటోషూట్ లాంటివి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఆ స్పాట్ అని చెప్పేసి వెళ్ళిపోయే ముందు ఈ స్పాట్లో ఆపారనమాట. అసలు చాలా బాగుంది. మార్నింగ్ టైం కూడా అందులోని కొంచెం మంచు కురిసినట్టుగా అనిపిస్తుంది. సో ఈ టైంలో ఇలా టీ ఎస్టేట్స్లో ఇలా ఫోటో తీసుకోవడం అనేది చాలా బాగుంది లుక్ వైజ్. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారనమాట, ఆయన ఫోటోషూట్ చేస్తున్నారు. సో మేమైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసారా ఎంత బాగుందో కదా. ఇది ఇలా చూసిన దానికంట డైరెక్ట్ మన కళ్ళతో చూస్తే మాత్రం అసలు మెస్మరైజింగ్గా ఉంటుంది వ్యూ, చాలా సూదింగ్గా ఉంటుంది అనమాట. సో ఎవరికైనా సరే ఇలాంటి ఒక ట్రిప్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్. అప్పుడప్పుడు కొంచెం స్ట్రెస్ నుండి అన్నిటి నుండి రిలీఫ్గా ఉంటుంది ఇలా వచ్చినట్టయితే.
సో ఇదండి ఆ ట్రావెల్ వ్లాగ్ టు మూనార్. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరి పెట్టబోయే నెక్స్ట్ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఆలపి వ్లాగ్ అండి. ఆలపి వ్లాగ్ అయితే ఇంకా బాగుంటుంది కదా. మరి ఇంకెందుకు లేట్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మీ వరకు త్వరగా రీచ్ అవ్వాలి అంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అలాగే నేను ఇంత కష్టపడి వీడియో చేశాను కదా, ఒక్క లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.